పేరు సుజాత అండి. నా పేరు వెంకటరమణ మేడం. నేను చూస్తుండగా పళ్ళు కూడా తోమకుండా తాగేశావు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, అబద్ధాల పుట్ట. నా పేరు అలీబాబా మేడం. ఈ 40 మంది నా అసిస్టెంట్స్ మేడం. బండి బండి రైలు బండి ఎంత మంచి రైలు బండి ఊరు వాడ తిప్పేనండి అంతారండి అంతారండి. ఏమండి పట్టీలు వేసుకోండి, మీరు పట్టీలు వేసుకుంటే చాలా బాగుంటారు. వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదో. నా బంగారు తల్లికి ఆ రఘుతో పెళ్లి ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పటికైనా నువ్వు సుజాతనే పెళ్లి చేసుకోవాలి, గుర్తుంచుకో. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని. కొట్రా కొట్ట. ఏంటి ఇక్కడికి వచ్చావు? మీరే కదా మేడం ఫాలో మీ అన్నారు, అందుకే ఇంటికి వచ్చా. నాకు వెంకటరమణ అనే అబ్బాయితో పరిచయం అయింది. తనంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, నువ్వు వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా, ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా. సారు ఈడ కూడా రాసిండు రక్తంతో. అసలు ఈ వెంకట గారికి ఇంత రక్తం ఏడికెళ్ళి వస్తుంది? నీ కొడుకు ప్రేమించకూడదు చూడ ప్రేమించాడు. మెంగ మెతుకులేదు కానీ మీకు పెద్దింటి పిల్ల కావాల్సి వచ్చిందా? బేదోళ్ళు చేతకానోళ్ళు కాదని వాళ్ళకి తెలియాలి. కోటికి తక్కువ కావచ్చు, కులానికి తక్కువ కావచ్చు, కానీ ధైర్యానికి ఏమాత్రం మనం తక్కువ కాదని వాళ్ళకి తెలియాలి. వాడిని కొట్టాలి, అది నేను చూడాలి. సరిగ్గా నిలబట్టం కూడా చేత కాదు, నన్ను కొట్టానే తయారు. ఈ జెండా ఉన్నవాళ్ళు ఇప్పటిదాకా ఓడిపోలేదు. అర్జునుడి దగ్గర నుండి ఇవాల్టి దాకా అందరూ గెలిచారు. చూస్తున్నా కొట్టు.